2 దశాబ్దాలుగా ఇంటితో అనుబంధం తెగిపోతుందంటే ఎవరికైనా చిన్న సెంటిమెంట్ అడ్డం వస్తుంది. అది శాశ్వత నివాసం కాకపోయినా ఏటేటా పలుమార్లు వెళ్ళి అక్కడే ఉంటుండేవారు దాన్ని సడన్గా వదులుకోవాల్సి రావడాన్ని ఒకంత ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో అదే జరుగుతోంది. 20 ఏళ్ల నుంచి ఎంపీగా, సీఎంగా హస్తినాలోని తుగ్లక్ రోడ్లో 3వ నెంబర్ నివాసంలోనే బస చేస్తూ వచ్చారు గులాబీ బాస్. ఆ బంధం ఇప్పుడు తెగిపోనుంది. రెండు దశాబ్దాల పాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్ రోడ్లోని 3వ నంబర్ ఇల్లును ఖాళీ చేయనున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో అధికారిక నివాసాన్ని హస్తనలోని ఆయన సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది 2-3 రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖరరావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచే హస్తినలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపించడం గమనార్హం. రాష్ట్ర సాధన అనంతరం 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి 1 రోజుల సమయం ఉంటుంది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఇంటిని 2-3 రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే 2 దశాబ్దాలుగా కేసీఆర్కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది. 2004లో టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లోని టైప్ 8 క్వార్టర్స్ను ప్రభుత్వం కేటాయించింది. లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో మళ్లీ ఎంపీగా నెగ్గి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్స్ ను ఢిల్లీ వెళ్లినప్పుడు తన బసగా మార్చుకున్నారు. 2014లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. అందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్ కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్స్ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ 2వ దఫా ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని బసగా చేసుకోవడానికి మొగ్గు చూపారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ క్రమంలో ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని, అందుకు 2-3 రోజులు సమయం కావాలని అధికారులకు భారత రాష్ట్ర సమితి వర్గాలు ఇప్పటికే నివేదించినట్లు తెలిసిందే.